బ్యాండ్విడ్త్, ఇది VRAM నుంచి GPUకి డేటాని క్విక్గా మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పవర్ కనెక్టర్స్, ఇవి GPUకి సఫిషియెంట్ పవర్ సప్లై చేసి ప్రాపర్గా ఫంక్షన్ అయ్యేలా చూస్తాయి. మీ పవర్ సప్లై యూనిట్ని ఒకసారి చెక్ చేసుకోండి, రిక్వైర్డ్ కనెక్టర్స్ అండ్ GPUకి ఇనఫ్ వాటేజ్ ఉందా అని. డిస్ప్లే అవుట్పుట్ పోర్ట్స్, మీ మానిటర్కి సంబంధించిన పోర్ట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి, లైక్ HDMI, USB Type-C లాంటివి. API, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఇది మన గేమ్స్ అండ్ సాఫ్ట్వేర్స్ని GPUతో కమ్యూనికేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మోడర్న్ GPUs అయితే DirectX 12 ఆర్ Vulkan సపోర్ట్ చేస్తాయి ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. టెరాఫ్లాప్స్, ఇది GPU కాంపిటేషనల్ పవర్ని మెజర్ చేస్తుంది, లైక్ ఎన్ని కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ని GPU పర్ సెకండ్ హ్యాండిల్ చేస్తుంది అని. సో ఇక్కడ నేను టెరాఫ్లాప్స్ గైడ్ ఇస్తున్నాను మీకు, ఎంట్రీ లెవెల్, మిడ్ రేంజ్ అండ్ హై ఎండ్ GPUs ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేసి. ఎంట్రీ లెవెల్ GPU అరౌండ్ 4 to 6 టెరాఫ్లాప్స్ ఉండేలా చూసుకోవచ్చు, ఇది బెస్ట్ ఫర్ బేసిక్ గేమింగ్ అండ్ లైట్ వెయిట్ టాస్క్స్ది. మిడ్ రేంజ్ GPUs అయితే అరౌండ్ 10 to 20 టెరాఫ్లాప్స్ ఉండేలా చూసుకోండి, ఇది మన మోడర్న్ గేమింగ్ ఎట్ 1080p ఆర్ 1440pలో ఆడడానికి యూజ్ అవుతుంది. హై ఎండ్ GPUస్కి 20+ టెరాఫ్లాప్స్ ఉండేలా చూసుకోండి, ఇది మనకు 4K గేమింగ్ని హ్యాండిల్ చేస్తుంది అండ్ ఆల్సో ఫర్ హెవీ కాంటెంట్ క్రియేషన్కి యూజ్ అవుతుంది.